ప్రధానమంత్రి ఈ గెలిచినాక. సో కేసీఆర్కి 72 ఏళ్ళు ఉన్నాయి. ఆయన కొడుకుకి చెప్తా ఉన్నా, దయచేసి టీవీ పెట్టకూరు ఆయన ముందర. ఇవాళ రేపు 2 రోజులు ముసలోడికి పుట్టుకన గుండెపోటు రాగల, దూరం పెట్టండి. వీఆర్ ఆల్ వెల్ విషర్స్ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ 100 సంవత్సరాలు బతకాలే. బీఆర్ఎస్ పార్టీ హతాలోకం పోయడానికి భూస్థాపితమైనప్పుడు చూడాలన్నది నా కోరిక. 100 సంవత్సరాలు బతకాలి ఆయన ఆరోగ్యంగానే ఉండాలి అని కోరుకునే వాళ్ళు నేను ఒక్కడిని. కానీ ఇవాళ రేపు మాత్రం టీవీ పెట్టకూడదు దయచేసి. ఇది సర్వసాధారణం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వెస్ట్ బెంగాల్ గెలవటం, తమిళనాడులో ప్రభుత్వంలోకి ఇవాళ ఎన్డీఏ లేకుండా రావడం, ఈ 2 జాగాలు సౌత్ ఇండియా స్టేట్స్ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ ప్లస్ వెస్ట్ బెంగాల్, ఈ 2 ఈ సౌత్ ఇండియా ప్లస్ బెంగాల్, ఈ 2 ఇప్పటి వరకు సాధించలేదు. ఇవాళ వెస్ట్ బెంగాల్ అయిపోయింది, తమిళనాడులో పార్ట్నర్షిప్ తోటి మొదలవుతుంది. ఇది కాగానే తెలంగాణలో అడుగు పెడుతున్నాడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి అపోజిషన్ పార్టీస్లో తెలంగాణలో చాలా వణుకు పుడుతున్నట్టు వాళ్ళే ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు అక్క చెప్పినట్టు పచ్చి అబద్ధాలు, కేంద్ర ప్రభుత్వం నిధులతోటి జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ మేం చేసినామని చెప్పుకున్నాడు తప్ప వీళ్ళ దగ్గర రూపాయి లేదు. ఏడికెళ్ళి ఇచ్చిందండి పైసలు? మేము బిచ్చపోలమని రేవంత్ రెడ్డి అంటున్నాడు టీవీలలో. బిచ్చపోలను చూసినట్టు చూస్తుండ్రు. మేము బ్యాంకులలో పోతే అప్పడుగుతానికి చెప్పులు ఎత్తుకపోయేటట్లు వచ్చినట్టు చూస్తుండ్రు మమ్మల్ని అని మీరు రేవంత్ రెడ్డి అన్నాడు. ఇవాళ తెలంగాణ ఆస్తులు భూములు అమ్ముకుంటే గాని ఇలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళ పైసలు వాళ్ళ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు తెలంగాణలో. అభివృద్ధి పనులకు పైసలు ఎక్కడివి? ఇవాళ మహిళలకి మోసం చేసిండు, అనేక మోసాలు మహిళలకి. 2,500 తులం బంగారము, 4,000 పెన్షను, ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటారు, రాజీవ్ గృహకల్ప అంటారు, ఏమంటారు అది. కేసీఆర్ పంగనామాలు పెట్టిపోయిండు, దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు రేవంత్. యువతకి, చదువుకునే పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ ఒకప్పుడు బ్రహ్మాండంగా వస్తుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, దాన్ని బంద్ చేసిన పాపం కేసీఆర్ మొదలుపెట్టిన దాన్ని బంద్ చేసింది కేసీఆర్. దాన్ని అదే రకంగా కంటిన్యూ చేస్తున్నాడు రేవంత్. పిల్లగాళ్ళకి చదువుకోనికే కూడా ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు. ఉద్యోగం లేని వాళ్ళకి అదేదో ఇస్తానని, నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు, అది లేదు. రైతులకి రుణమాఫీ సరిగ్గా చేయలేదు, 500 రూపాయల బోనస్ ఇస్తలేడు. సన్న బియ్యం పెడుతున్నాము అని ఎగిరెగిరి చెప్తున్నాడు పొట్టోడు. సన్న బియ్యం, ప్రతి బియ్యం గింజ కొంటున్నది ఎఫ్సిఐ, ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం, ఫ్రీగా ప్రతి భారతీయుడికి, గరీబోళ్ళకి 80 కోట్ల మందికి ఇస్తున్నది నరేంద్ర మోడీ. తమరు చేసింది ఏమీ లేదు, తమరు చేసింది ఏం లేదు. ఎన్ఆర్ఐలకి మోసం. అందుకనే చెప్పిన, ఆ కేసీఆర్ ఉన్నప్పుడేమో మేము వలసలు ఆపుతాము, పోయిన వాళ్ళని వాపసు తెస్తాము అంటే ఇద్దరినే తెచ్చుకున్నాడు ఆయన. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే కేసీఆర్ కొడుకుని బిడ్డని వలసలకు పోయిన వాళ్ళని అమెరికాకి తెచ్చుకున్నాడు ఆయన. ఇంకోలేం తేలే కేసీఆర్. వలసలు పెరిగినాయి, కాంగ్రెస్ వచ్చినాక ఇంకా పెరిగినాయి. ఏజెంట్ల మోసాలు ఇంకా పెరిగిపోయినాయి కాంగ్రెస్ వచ్చినాక.
ఏ వర్గానికి కూడా మంచి చేయలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ అదో గతి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే అడుగు పెట్టలేము. విద్య నాశనం, వైద్యం నాశనం, వ్యవసాయం నాశనం. ఒక గ్రామంలో రోడ్ వేసి చూపెట్టారు నాకు. మీకు నేషనల్ హైవేలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కింద వేసేటి తప్ప స్పెషల్ ఫండ్, రోడ్ ఫండ్ ఏదైతే వస్తుందో కేంద్రంకి వెళ్ళి అవి వాడుకొని రోడ్లు వేస్తున్నారు తప్ప